హాయ్ అండి. నేనిప్పుడు శనగపిండి ఊరగాయ చూపిస్తున్నాను. మీలో ఎవరైనా విన్నారా శనగపిండి ఆవకాయ? ఒకవేళ తిన్నారా? కామెంట్ చేయండి. తిన్నా కామెంట్ చేయండి. ఇదైతే మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా నేను. అమ్మ చేస్తుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. మా ఫేవరెట్ ఇది. కావాల్సినవి మామిడికాయ ఒకటి, చిన్న సైజు కదా, దానికి సరిపడా శనగపిండి, ఉప్పు 1.5 స్పూను, కారం 2 స్పూన్లు. ఇంతేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకు పొయ్యితో కూడా పని లేదు. ఇదిగోండి, ఇప్పుడు మామిడికాయ మనం కట్ చేసేసుకుందాము. నేను కడిగేసుకున్నాను. తడి లేకుండా తుడిచి ముక్కలు కట్ చేసేసుకోవాలి. చెక్కు కూడా తీయక్కర్లేదు. మనం సన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఊరిపోతుందండి. ఈ సైజు ముక్కలు చేసేసుకుందాము మొత్తం. ఇదిగోండి, నేను అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాను. టెంక చూసారా? అసలు దీనికి కండే లేదు. మొత్తం తీసేసాను. నేను ఏదైనా అంతే అండి, వేస్ట్ చేయను. మ్యాక్సిమం వాడతాను, వృధా చేయకుండా. అయితే నాకు ఈ ఆ మాట చెప్దామంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. నేను ఒకసారి మా నాన్నతో అన్నాను, ఎందుకు నాన్న వాళ్ళంత పిసినారిగా ఉంటారు అని. అయితే మా నాన్న ఒకటే చెప్పారు, అమ్మ పిసినారి అనకూడదు, జాగ్రత్త అనాలి. వాళ్ళ వస్తువు వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నప్పుడు దాన్ని పిసినారితనం అనకూడదు. వాళ్ళ కోసం వాళ్ళు తినటానికి కూడా ఆలోచిస్తే దాన్ని పిసినారి అంటారు. ఉన్న వస్తువుని మొత్తం సద్వినియోగపరచుకోవడం అది జాగ్రత్త అంటారు అని చెప్పారు. ఇంకప్పటి నుంచి నేను జాగ్రత్తగానే ఉంటాను. వస్తువు వృధా కాకుండా చూస్తాను. ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. దీనికి పొయ్యి అవసరం లేదు, వెల్లుల్లి ఏం అవసరం లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మాకైతే చాలా ఫేవరెట్ అండి ఇది. ఇదిగోండి, ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు తరుక్కున్నాం కదా, దీంట్లో ఉప్పు కారం వేసేసుకున్నాము. ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టించి తర్వాత శనగపిండి వేసేసుకున్నాము. అన్నీ పచ్చియేనండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు శనగపిండి కూడా వేసేసి కలపెట్టేసుకున్నాం. ఇది తడి లేకుండా కనుక మనం చేస్తే ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారమైనా ఉంటుందండి. శనగపిండి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇదిగోండి, శనగపిండి మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నూనె వేసేసుకుందాం. పచ్చి నూనెనండి ఇది. శనగ నూనె తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న మనం ఏ ఆవకాయలు పెట్టుకున్నా కానీ శనగ నూనెతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నాకు శనగ నూనె చాలా ఇష్టము. నాకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పిండి వంటలు కూడా అయినా కానీ, వంటలు కానీ ఏవైనా శనగ నూనెతో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి. ఇది బాగా కలిపేసుకున్నామంటే ఒక 2-3 గంటలు ఇలా వదిలేస్తే మూత పెట్టేసి ఊరిపోతుంది చక్కగా. శనగపిండి అంతా పట్టుద్ది ముక్కలకి, ఉప్పు అంతా పట్టి. ఇంకా మనం దీంట్లో శనగపొడిని కూడా ఏం వేసుకోక్కర్లేదు అన్నంలోకి. జస్ట్ ఇది కలిపేసుకొని తినేయటమే. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. అంతేనండి, శనగపిండి ఊరగాయ రెడీ అయిపోయింది. ఇది ఊరితే బాగా ఇంకా ఆయిల్ రిలీజ్ అవుతుంది. నేను ఇక్కడ ఇంకొంచెం వేస్తున్నాను ఆయిల్.
ఊరాక ఉప్పుకి మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుంది. 1.5 2 అవర్స్ అయ్యాక నూనె రిలీజ్ అవుతుంది. మనం ఇలా గట్టిగా కలుపుకుంటే చాలు, చుట్టూ ఆయిల్ వచ్చేస్తుంది మొత్తం. కాసేపు మూత పెట్టేసామంటే అంతేనండి, శనగపిండి ఆవకాయ రెడీ అయిపోయింది. మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, అది వేయాలి. ఇదిగోండి ఇంగువ, పచ్చి ఇంగువ. ఇది కూడా మెయిన్ టేస్ట్ ఇదేనండి. ఈ శనగపిండి ఊరగాయలో ఇంగువ టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది శనగపిండి యాడ్ అయితే. యమ్మీగా శనగపిండి ఆవకాయ రెడీ. లంచ్లోకి తినేయచ్చు. అంతేనండి, శనగపిండి ఆవకాయ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. చాలా బాగుంటుంది టేస్ట్. బాయ్ అండి.